ఈ కానాగంత చేపలతో నెల్లూరు స్టైల్లో చేపల పులుసు చేద్దాం. నూనె, ఆవాలు వేసేద్దాం, మెంతులు వేసేద్దాం, జీలకర్ర వేసేద్దాం, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసేద్దాం. ఎర్రగడ్డలు వాడే లోపల నీట్గా కోసుకున్న చేపలు ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకుందాం. ఉప్పు, పసుపు పొడి, కారం ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కలుపుకున్న చింతపండు నీళ్లు చేపల్లో పోసేద్దాం. కరివేపాకు వేసేద్దాం. ఎర్రగడ్డలు అయితే వాడిపోయినాయి, టమాటా వేసేద్దాం. మనం కలుపుకున్న చేపల పులుసు పోసేద్దాం. ఇప్పుడు కూర తెలుతుంది. పచ్చిమిరపకాయ, మామిడికాయ వేసేద్దాం. కూర అయితే బాగా ఉడికిపోతుంది. ఒకరోజు తిప్పి పెట్టుకుందాం. చేప అయితే బాగా ఉడికిపోయింది. ఇంట్లో చేసుకున్న చేపల పొడి చల్లేద్దాం. మా అవ్వ అయితే నా కోసం సముద్రం చేప పులుసు అయితే చేసింది. ఇప్పుడు తిని చూసి ఎలా ఉందో చెప్తా. అవ్వ టేస్ట్ అయితే సూపర్ ఉందవ్వా. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అవ్వ మజాక.